హైదరాబాద్ మహానగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. శుక్రవారం రాత్రి కురిసిన కుండపోత వానకు నగరం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో ఉగ్రరూపం దాల్చిన మూసీ నది ఎంజీబీఎస్ బస్టాండును ముంచెత్తడంతో వందలాది మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మూసీ ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. ఈ వరద నీరు వేగంగా ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి చేరడంతో అక్కడి వారంతా నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. గంటల తరబడి బస్టాండ్లోనే ఉండిపోవడంతో మహిళలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గండిపేట నుంచి నాగోలు వరకు నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో నగరవాసులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. అర్ధరాత్రి సమయంలోనే ఆయన ఉన్నతాధికారులతో పరిస్థితిని సమీక్షించారు. బస్టాండ్లో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని పోలీస్, జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. మూసీ నదికి భారీ వరద కారణంగా ఎంజీబీఎస్ ప్రాంగణం వరద నీటితో నిండిపోయింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఎండీ సజ్జనర్ ఎక్స్ వేదికగా ప్రయాణికులకు సూచనలిచ్చారు. ఈ రోజు ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావద్దని అందులో పేర్కొన్నారు. ఎంజీబీఎస్ నుంచి బయలుదేరే బస్సులను హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి సంస్థ నడుపుతోంది. పొరపాటున ఎంజీబీఎస్ కు ఎవరైనా ప్రయాణికులు వచ్చినా వారిని తరలించేందుకు అవసరమైనన్ని లోకల్ బస్సులు అందుబాటులో ఉంచాం. వారిని ఆయా బోర్డింగ్ ప్రాంతాలకు లోకల్ బస్సుల్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్నాం. వర్షాలు, వరద తగ్గుముఖం పట్టే వరకు ఎంజీబీఎస్ కు ఎవరూ రావద్దని విజ్ఞప్తి అని పేర్కొన్నారు. కాగా మూసీ ఉధృతి కేవలం బస్టాండ్కే పరిమితం కాలేదు. చాదర్ ఘాట్ సమీపంలోని మూసానగర్లో సుమారు 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. దీంతో నివాసితులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మూసీ వాగు కారణంగా పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలు కూడా భారీగా దెబ్బతిన్నట్టు సమాచారం.